నేను ఆయన కాలికి అందె కావాలనుకున్నాడు. అనుకుని ఎగిరి వెళ్ళి చుట్టుకున్నాడు. ఆయన కాలుకి అందె కింద సరిపోయాడు ఆదిశేషుడు. అంటే ఎటువంటి విరాట్ స్వరూపమో చూడండి. అందె కింద చుట్టుకుంటే శంకరాచార్యుల వారు పరమశివుడి మీద స్తోత్రం చేశారు. ఆయన తాండవం చేస్తూ చేస్తూ ఒకసారి కాలెత్తి ఇలా ఆపుతారట. ఎందుకు ఇలా ఆపుతావు శంకరా కాలు ఒక్కసారి, ఏం వేగంగా కాలు దింపేయచ్చుగా, ఎందుకు అలా ఆపుతుంటావు? నాకు అర్థమైంది. అంత వేగంగా కాలు కనిపిస్తుంటే పట్టుకోలేక చుట్టలు విడిపోయి జారిపోతున్నాడు ఆదిశేషుడు. మళ్ళీ కొంచెం చుట్టుకోవడానికి అవకాశం ఇవ్వడానికి కాలెత్తి ఒక్క క్షణం ఆదిశేషుడు కోసం ఆపుతున్నావు అన్నారు. అంత అద్భుతమైన తాండవం చేస్తాడు ఆ ఆదిశేషుడు. పతంజలిగా వచ్చి ఈ లోకానికి 3 కరణములకు ఉపకారం చేశాడు కొడుకి కోరుకున్నట్టుగా. ప్రతి మనిషికి మనస్సు, వాక్కు, కాయము ఈ 3 అత్యంత ప్రధానం. మనస్సు ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటుంది, దాన్ని నిగ్రహించడం అంత తేలిక కాదు.